అసలు చిన్నజీయర్ స్వామి అంటే ఆదిశంకరాచార్యుల్ని అనడం సో మీరు ఎట్లా తీసుకుంటారు అది? మా అమ్మమ్మ మేము బ్రాహ్మిన్సే కదా, తెలియకుండా అమెరికన్ హాస్పిటల్ ఎక్కడ చేర్చారు. తీసుకొచ్చిన 3వ రోజు నుంచి యేసు ప్రభు అంటుంది. మతిపోయింది నాకు, ఇదేంటి ఇది ఎక్కడ గోలా అని చెప్పి. సో మా వైష్ణవం గొప్పది, వైష్ణవుడు గొప్పోడు అని చెప్పి మాట్లాడా ఇప్పుడు. సో మీరు చిన్నజీయర్ స్వామిని ఓం నమః శివాయ అని అనిపిస్తారా? అంటే ఇప్పుడు హిందువుల మధ్యనే చిచ్చు పెట్టడం కదా ఇది. ఇప్పుడు సమ్మక్క సారక్క దేవుళ్ళు కాదు అని చెప్పడం, సో ఇప్పుడు శివలింగాన్ని ఎవరైతే ఇంట్లో పూజిస్తారో అది శ్మశానం కింద అని అనడం, హిందువుల యొక్క పరువు ఉంటుందా పోతుందా అనేది నా క్వశ్చన్. అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారా చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలని? నేను ఎందుకు ఒప్పుకుంటానండి? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే చిన్నజీయర్ స్వామిని అడుగుతాను వెళ్ళి, స్వామి మీరు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి మీరు ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ తప్పంటారా ఒప్పంటారా? ఆయన చేసేటువంటి మంచి పని, ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి చిరంజీవి స్వామిజీకి. యతీశ్వరులు ఎవరికి వచ్చింది? నేను తక్కువ చేసి ఎవరిని. దానిలో శంకరాచార్య వారి గురించి చాలా గొప్పగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, దాన్ని మీరు అదేనే వదిలేసి చిన్నదాన్ని పట్టుకుని వేలాడడం అనేది దాని ఏమొస్తుంది? సనాతన ధర్మంలో ఇంకొక జిహాదీలాగా మీరు తయారవుతున్నారు. హిందూ సమాజాన్ని చీల్చుదామని ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు? శివభక్తుల మీద విష్ణు భక్తుల మీద తగాదా పెట్టే పరిస్థితులు ఎందుకు దాపరిస్తున్నారు? సరే, ఆ స్టేట్మెంట్ తప్పంటారా ఒప్పంటారా? చాగంటి కోటేశ్వర గారు కానీ గరికపాటి గారు కానీ వీళ్ళు రాముడు కృష్ణుడు వీళ్ళందరి గురించి ఎక్కువగా చెప్తారు. రామాజీ వారి గురించి పెద్దగా చెప్పిన నేను ఎక్కడ వెళ్ళా, అందరి గురించి చెప్పాలి కదా. యేసు ప్రభు దేవుడా? ఎందుకు మంచిగా చక్కగా దేవుడే, ముక్కుడు దేవతల్లో ఆయన కూడా ఒక దేవుడే. బైబుల్ని పవిత్ర గ్రంథం అంటున్నారా? మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా అందరిలాగా కాకుండా అసలు ఉన్నదన్నట్టు చెప్పమని మీరు మొహమాటం లేకుండా నేను అడుగుతానని అన్నారు. చాలా థ్యాంక్స్. ఇలా అడిగితేనే కదా సమాధానాలు వచ్చాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో చిన్నజీయర్ స్వామిది ఒక కాంట్రవర్సీ నడుస్తుందో మీ అందరికీ తెలుసు. సో ఆ టాపిక్ పైన మాట్లాడడానికి మనతో పాటు ఘంటసాల పవన్ కుమార్ గారు ఉన్నారు. సో నమస్తే స్వామి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అంటే మీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అంటే మీరు అంటే చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోనే మీరు ఆస్థాన నాట్యంకి సంబంధించిన దానిలో ఉన్నారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మీతో అయితే మాట్లాడితే బాగుంటుంది అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు వైష్ణవులు, మీరు శైవులు. అవును. సో మీరు మాట్లాడితే బాగుంటుందని మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. అసలు చిన్నజీయర్ స్వామి అంటే ఆదిశంకరాచార్యుల్ని అనడం సో మీరు ఎట్లా తీసుకుంటారు అది? అంటే స్వామివారి అయితే ఏనాడు కూడా శంకరాచార్యుల వారిని విమర్శించింది అయితే లేదు. నేను గత 5 సంవత్సరాలుగా ఉన్నాను. యాక్చువల్లీ రావడం ఏమిటంటే వీళ్ళు కటింగ్స్ పూర్తిగా ఒకటి మాట్లాడితే ఒక చిన్న పాయింట్లోనో ఎక్కడ దాన్నో తీసుకొని కట్ చేస్తున్నారు చాలా తెలివిగా. ఓకే, పూర్తిగా మాట్లాడి ముందు కానీ వెనక కానీ బిట్స్ అవేమి తీయకుండా శంకరాచార్యుల వారు చేశారు. ఇప్పుడు శంకరాచార్యులు పుట్టారు, శంకరాచార్యులు బతికారు, శంకరాచార్యులు ఏదో సంథింగ్ ఒక వర్డ్ ఉందనుకోండి, అది ముందుది తీసేసి వెనకది తీసేసి మధ్యలో చెప్తారు. ఇప్పుడు ఆయన గొప్ప గురించి చెప్పడానికి పీఠాలు స్థాపించలేదు అని అన్న మాట వచ్చింది అనుకోండి, దీనికన్నా ఇంకా చాలా గొప్ప విశేష చూసారు, ఆయనకి పీఠాలతో పని ఉందని చెప్పుండొచ్చు ఆయన. అవన్నీ తీసేసేసి మధ్యలో ఒక్క బిట్టు పట్టుకుని దాన్ని తీసుకుని వేస్తున్నారు. సరే, అంటే ఇప్పుడు మాట్లాడడం జరిగింది చిన్నజీయర్ స్వామి గారు. అసలు అక్కడ ఏ టాపిక్ మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అంటే మీరు ఏం చెప్తారు? దానికి అనేది పూర్తిగా వివరంగా మనం యంగ్ టు మార్నింగ్ గంటదేదో వచ్చి చర్చించి దానికి సంబంధించి తీసుకొని ఒక చిన్న బిట్టుని తీసుకొని దాన్ని ప్రామాణికంగా ఎలా తీసుకుంటారంట నేను. అంటే ఏం మాట్లాడారో మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మాట్లాడిన దానికి సంబంధించి పీఠాలకు సంబంధించి లేవు, దానికి ముందుది వెనకగా నేను పూర్తిగా ఆయన మనసులో ఏముందో కనుక్కోకుండా ఆ ఒక్క బిట్టును తీసుకుని దాన్ని ప్రత్యేకంగా అది వీళ్ళ వల్ల వచ్చు రామాజీ వారికి సంబంధించిన ఏదైనా సరే పూర్తి వివరంగా తీసుకొని పూర్తి గంటన్నర దాన్ని అబ్జర్వ్ చేయాలి. గంటన్నర ఎంత స్పీచ్ ఉంటుంది కదా, దానిలో శంకరాచార్య వారి గురించి చాలా గొప్పగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, దాన్ని మీరు అదేనే వదిలేసి చిన్నదాన్ని పట్టుకుని వేలాడడం అనేది దాని ఏమొస్తుంది? సో అంటే మంచి చెప్తే ఎవరు వినరు, చెడు చెప్తేనే వింటారు. అది మాట్లాడడం జరిగింది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఇంత మొత్తం కాంట్రవర్సీ అవుతుంది. అదేనది, అది చెడు అనే దానికి సంబంధించి ఆయన వెళ్ళి అడగచ్చు కదా అంటున్నాను. అరే ఒరే తురే అనేది నువ్వు దాన్ని దోషణ చేసే బదులు గురుగారు ఆయన యతీశ్వరులు కదండి. ఇప్పుడు మా అడ్డపీఠంలో యతీశ్వరులు అయినా సరే శంకరాచార్యుల వారు కానీ, శృంగేరి పీఠ వారు కానీ, పుష్పగిరి పీఠాధిపతులు కానీ, సచ్చిదానంద పీఠాధిపతులు, అన్ని రకరకాల పీఠాలు ఉన్నాయి. అందరి యొక్క పీఠాధిపతులకు సంబంధించి
నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కొక్క టైంలో శంకరాచార్యుల వారే విజయారాయణ వారి గొప్పతనం గురించి చెప్తున్నది ఉంది. పెద్ద కంచి స్వామి వారికి సంబంధించి ఈ 2 పీఠాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా విన్నాం. పూర్తిగా ఇప్పుడు కొన్ని కోర్టు కేసుల్లో కూడా ఉన్నాయి పీఠాలు. ఇప్పుడు దానికి పూర్తిగా మళ్ళీ మనం వాటి చరిత్రలోకి వెళ్ళి ఇది గొప్పదా అది గొప్పదా అనేంత అర్హత నాకైతే లేదు. పూర్తిగా వీళ్ళని యతీశ్వరులను నిందించడం కన్నా ఎందుకు ఏ ఇదిలో అన్నారు అనేది నువ్వు కనుక్కొని డైరెక్ట్గా వారిని అడిగితే చెప్తారు కదా. పండితులు చాలా మంది ఉన్నారు మా దానిలో పండితులు. వీళ్ళందరికీ కూడా ఏ యతీశ్వరుని కూడా నేను కంచి స్వామి వారి ఫాలోవర్ని. అంటే మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ వీళ్ళందరూ కంచి స్వామికి సంబంధించింది. నేను ఇక్కడ చేస్తే నువ్వు అక్కడ వెళ్ళి వర్క్ చేయడానికే నేను నన్నేమి ఇది పెట్టలేదు, స్వామివారు నువ్వు అడ్డబొట్టోడు నేను తీసుకోవడానికి లేదు అని అనేది నాకు చక్కగా అక్కడ అన్ని చెప్పుకొని డ్యాన్స్. దాని గురించి మనం మాట్లాడదాం. అసలు చిన్నజీయర్ స్వామి స్టేజ్ పైన ఏం మాట్లాడారో ఒక్కసారి చెప్పండి. అంటే నేను అంతగా పూర్తిగా దాని యొక్క పూర్తి వివరణ నేను తెలియదు. నేను కూడా మీరు చెప్పిన దానికి సంబంధించి ఆ బిట్టే ఏమని మాట్లాడారు? చిత్రామనాయ పీఠాలు కంచి స్వామివారు స్థాపించలేదు, వారు ఎక్కడికో వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రాలేదు. మీరు అందరూ ఏదో చూశారు, నేను అదే చూశాను. ఓకే, అంటే రామానుజుల వారికి సంబంధించినవి అవి. సో ఆది శంకరాచార్యులకి అయితే సంబంధించి రామానుజుల వారు స్థాపించారని నేను చెప్పలేదు, విద్యారణ్యుల వారు. ఓకే, సో అది చెప్పడం జరిగింది. అంటే మీరు దాన్ని ఎట్లా ఏకీభవిస్తారు? విద్యారణ్యుల వారు అనేది చరిత్రకు సంబంధించి చిన్నజీర స్వామి మనసులో ఏముందో వారిని నేను కనుక్కోవడం కంటే వీళ్ళే వెళ్ళి కనుక్కోవచ్చు కదా. మీరేం చెప్తారు దానిపైన? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే చిన్నజీర స్వామిని అడుగుతాను వెళ్ళి, స్వామి మీరు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి మీరు ఏ ఉద్దేశంతో ఆ స్టేట్మెంట్ తప్పంటారా ఒప్పంటారా? నేను అనేది వారి మనసులో ఏముందో దేశంతో ఉన్నారనేది నాకు అతి ఖచ్చితంగా తెలియదు. మీ మనసులో ఏముందో చెప్పండి అంటున్నా. నేనైతే ఖచ్చితంగా శంకరాచార్య వారి మీద విశేషమైనటువంటి ఆయనకి మంచి అభిమానం ఉంది. ఆ తర్వాత దానిలో కూడా వేరే వాళ్ళు 2-3 మా దానిలో వాళ్ళు తీసుకొచ్చి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా గొప్పగా చెప్పారు శంకరాచార్య. అది ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? శంకరాచార్య వారి గురించి చాలా గొప్పగా, అసలు ఇప్పటి వరకు బౌద్ధిజం ఇవన్నీ ఇదవుతున్న టైంలో పాషాండ వాటిల్లో పక్కగా చేసిన చంద్రజీర స్వామి చాలాసార్లు చెప్పారు. మీకు ఇంకో విషయం తెలుసా? రామానుజుల వారి పుట్టినరోజు శంకరాచార్య పుట్టినరోజు ఒకటే డేట్, ఒకటే రోజు. మా దానిలో శంకరాచార్య రామానుజుల వారి ఏది జరుగుతుందో ఆ రోజు చక్కగా శంకరాచార్యుల వైభవం అని చెప్తారు. ఇవి ఎవరికి తెలుసు ఇవన్నీ? కానీ ఇట్లా ఎందుకు మాట్లాడి ఉండొచ్చు మరి? అదే అనేది దేనికి సంబంధించి మాట్లాడారో పూర్వాపరాలు వెనకాల ముందు ఫ్రంట్లో ఆయన చంద్రజీర స్వామిని కనుక్కొని మీ యొక్క ప్రశ్నలకు సమాధానం వారి దగ్గర నుంచి రావచ్చు కదా అంట. దానికి తిట్టాల్సిన అవసరం ఏముందండి? సరే, అంటే మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు చిన్నజీయర్ స్వామికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన మాటలని అంటే తప్పుపడుతూ, కానీ ఏ ఉద్దేశంతో అన్నారో అడుగుతాను అని మీరు చెప్తా ఉన్నారు. అవునా? అసలు వైష్ణవులకి శైవులకి అసలు ఏం గొడవలు? అసలు అంటే అడ్డబొట్టు నిలువబొట్టు అంతే కదా. సో అసలు ఏం గొడవలు? ఎందుకంటే ఇప్పుడు ఈ మా జనరేషన్ పిల్లలకి అసలు ఏం తెలియదు. నేనైతే దశావతారం మూవీ చూడడం జరిగింది. అందులో రాయిని మాత్రం కంటే సంథింగ్ ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఏం చూసినాం మనం? అక్కడ మనం చూడడం జరిగింది శైవులకి వైష్ణవులకి గొడవలాగా సంథింగ్ ఆ సాంగ్లో ఉంది. అసలు ఏం గొడవలు? అసలు వీళ్ళ చరిత్ర ఏంటి? సినిమాటిక్లో చూపించినంత భారీ ఎత్తున అయితే ఉండదు కానీ ఉండేవి కానీ అండి. యాక్చువల్లీ బ్రాహ్మణులందరూ కూడా అంతంత కొట్టాడేసుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకునేటంత దౌర్భాగ్య స్థితిలో ఎప్పుడు లేరు బ్రాహ్మణులు. మీ అందరి అందరి చేత దండం పెట్టించుకునే స్థితిలోనే ఉండేవాళ్ళు అప్పుడు. లేకపోతే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారని రాగానే మీ స్టూడియోకి రాగానే లేచి నిలబడి నమస్తే చేశారంటే మా మీద ఏదో వద్దని కాదు, మా మొదటి నుంచి ఎప్పటి నుంచి పూర్వపురం వస్తున్న పెద్దవాళ్ళందరికీ కూడా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి మీకు ఉంది. కాబట్టి మా అడ్డనామం బొట్టిన వీళ్ళు కొట్టుకోవడం తప్పితే బయట వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎంత గౌరవించేంత ఇదిగా వేరే వాళ్ళు గౌరవించాలని ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎన్ని మాటలు ఎన్ని తిట్టిన స్టూడియోలో తిట్టినా కానీ గబుక్కని మేము వస్తే దండం పెడతారు. ఎందుకు వచ్చిందని అంటే వాళ్ళ బై బర్త్ అది ఒకళ్ళని గౌరవించాలనే స్థితి ఉంది. నేను మా దానిలో కూడా కొన్ని చెప్తున్నా. ఇప్పుడు ఉన్నదాన్ని మన హిందుత్వం రక్షించుకోవడం కోసం, మన సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం చేసేది పనుల్లో ఇతరులను ఇబ్బంది పెట్టద్దంట. మనమే చెప్పాల్సిన స్థితిలో ఉన్నాం. మన సనాతన ధర్మం అంటే ఏంటి? నువ్వు కూడా దిగజారిపోయి ఇతర మతాలను దూషిస్తే వస్తే వాళ్ళకి లేదురా బాబు అని చెప్పిన నువ్వు నీ యొక్క పద్ధతిలో చెప్పాలని నువ్వు ఖండించే విధానం వాళ్ళలోగా నువ్వు కూడా దిగజారిపోతే నీకు ఎవడు గౌరవిస్తాడు? ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు వేరే మతాల వాళ్ళకి మనం చులకనం అయిపోతాం. ఇప్పుడు ఎవరు మీలో మీరు చూసుకోండి రా బాబు, తర్వాత మా దగ్గర దాకా వచ్చారని అంటారు. ఏంటంటే కోల్డ్ వార్గా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు మరి స్పందించాలనుకుంటే ఈ పీఠాధిపతులు ఇప్పటివరకు స్పందించవచ్చు కదా. మీకు ఇంకా నిజం చెప్తాను, ఇప్పుడు మేము చాలా ఇదిగా ఎంతో కొలిచేటువంటిది. ఇప్పుడు వీళ్ళందరూ చాలా ఇదిగా వచ్చి నువ్వు గివ్వు అరే ఒరే అన్నారు. నువ్వు యతీశ్వరుని నేనైతే నేను మన చిన్నజీర స్వామిని శంకరాచార్యుల స్వరూపం అంట. నాది నా దృష్టి, నా మనసులో ఆయన అలా
నాకు అలా కనిపిస్తారు. నీ దృష్టిలో నీకు కనిపించారు, నీకు అనేది అడుగు. స్వామి మీరు మాట్లాడిన తప్పు. చాలామంది కొంతమంది పండితులు మా వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడినవి చాలా నాకు, నేను ఎందుకు వచ్చానంటే నాకు మనసులో బాధేసింది. యతీశ్వర్లని, అది మా కంచి స్వామివారు అనవచ్చు, శృంగేరి స్వామి అనవచ్చు, ఎవరిని అసలు యతీశ్వర్లకు ఒక గౌరవం ఇవ్వాలి కదా అంట. ఆయన చేసేటువంటి మంచి పని, ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి చిరంజీవి స్వామిజీకి. యతీశ్వర్లు ఎవరికి వచ్చింది? నేను తక్కువ చేసి ఎవరిని ఎక్కువ చేసి మాటలు, అందరూ కూడా అదే అర్హత, దానికి అందరూ కూడా సంతోషించారు కూడా. మా యతీశ్వర్లో ఒక ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందంటే మోడీ వచ్చారు, రాష్ట్రపతులు వచ్చారు, ఉపరాష్ట్రపతులు వచ్చారు, వాళ్ళందరికీ సంబంధించి. మరి ఇదే మోదీ షిరిడి సాయిబాబా దానికి వెళ్ళారు, మరి వీళ్ళు ఇంత కొట్టుకున్నారు, మరి మోడీ వెళ్లకుండా ఉండాలిగా. మనకుంటుంది కానీ ఇప్పుడు చట్టానికి ప్రతి కొన్నిటికి కూడా నువ్వు దూషించేదానికి దేనికైనా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే, మీరైనా నేనైనా. నువ్వు అరే ఒరే అంటే దానికి చట్టానికి వ్యతిరేకంగానే కదా. నువ్వు అంతా ఎవరినైనా గౌరవించాల్సిందిగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చూస్తుంటారు, ఎవరు కాంగా కూర్చోరు. నువ్వు పిచ్చి పిచ్చిగా వర్డ్ చేస్తే అరే ఒరే అనేది ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకునే విధంగా నువ్వు అన్నావా వాళ్ళన్నావా ఎవరన్నారా అనేది కాకుండా యతీశ్వరులను గౌరవించాలంట. నేను నా పాయింట్ అదొకటి. ఓకే, అంటే మీరు నేను చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లే. అసలు శైవులకి వైష్ణవులకి గొడవ ఏంటి? మనకి ఇది సుమారు 700-1000 సంవత్సరాల కింద జరిగినవండి. ఇప్పుడంటే కెమెరాలు వీడియోలు ఉన్నాయి కానీ మనం ఏదో ఎప్పుడు జరిగిందో చెప్పగలం. ఇదంతా జరిగిందే ఈ రోజే మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం. 2000 సంవత్సరాల కింద మీరు ఏ ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పారంటే మీరు మళ్ళీ చెక్ చేసుకోవాల్సి. అలాంటి 1000 సంవత్సరాల కింద అసలు శంకరాచార్య వారికి వీరి దానికి సంబంధించిన 1000 ఏళ్ళు తేడా ఉంది. ఎందో శతాబ్దం అంటారు, నేనంటే 2500 సంవత్సరాల కిందటే నేను నమ్ముతాను. నేను శంకరాచార్యుల వారు ఇప్పుడు ఆయన కదా 2500 సంవత్సరాల కిందట ఆయన అంట. అది నా మనసులో అది. ఇక అలాగే ఆయన సమాధులు 2 చోట్ల ఉన్నాయంటారు. కంచిలో ఉన్నదంటారు, మా శృంగేరిలో ఉన్నదంటారు, అక్కడ మన బద్రీలో ఉన్నదంటారు. 2-3 రకాలు. మొన్న 4-5 సంవత్సరాల కింద వరదల్లో కొట్టుకుపోయిందంటారు. 2-3 రకాలుగా ఉన్నాయి. చరిత్రని తిరిగేసేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి. మీరు నేను తేల్చేది ఆయన గొప్పతనాన్ని తీసుకోవాలే కానీ వాళ్ళని వ్యతిరేకిస్తూ వచ్చినంత మాత్రం రేపు ప్రతి ఒక్కడు మన అనేవాడే. వీళ్ళు తీసుకొచ్చి వైష్ణవులు తీసుకెళ్ళి రామానుజ వారు ఉన్నారని, వీళ్ళంటే వాళ్ళు వచ్చి లేరని ఎవరు, నాకు చాలా బాధేసింది. యతీశ్వరులు ఆయనది పీనుగుని తెచ్చి పెట్టారన్న తప్పు కదండి. వీళ్ళు అని అంటున్నారు కానీ వాళ్ళందరూ ఎలా పడితే అలా మాట్లాడుతున్న దాన్ని మరి వీళ్ళు ఖండించాలి కదా. తప్పు మీరు రామానుజుల వారిని అనడానికి కూడా లేదు, మన పీఠాధిపతులు కూడా చెప్పాలి కదా. మరి వీళ్ళందరూ కాంగా మౌనంగా ఉంటే ఎట్లా? ఇప్పుడు లేదయ్యా మేము మాట్లాడుకుంటాం, మేము చర్చించుకుంటాం, ఒక సొల్యూషన్కి వస్తాము, మీరెవరూ దయచేసి ఎప్పుకొని గబుక్కన మాట్లాడొద్దని మనవాన్లో వాళ్ళు కూడా చెప్పాలి కదా. నేను ఇంకా అంటాను, ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు కానీ గరికపాటి గారు కానీ వీళ్ళు రాముడు కృష్ణుడు వీళ్ళందరి గురించి ఎక్కువగా చెప్తారు. రామాజీ వారి గురించి పెద్దగా చెప్పినట్టు నేను ఎక్కడ వెళ్ళా. అందరి గురించి చెప్పాలి కదా నువ్వు చెప్పినప్పుడు. ఈవెన్ కొన్ని వీళ్ళ దానిలోకి సంబంధించిన దానిలో చాలామంది వరకు కూడా చిన్నజీవి స్వామిని పిలిచిన దాఖలాలు అయితే నాకు ఎక్కడ లేవు. మరి నువ్వు తక్కువగా వైష్ణవుని బాగా చూడాలనుకున్నప్పుడు పరమ వైష్ణవుడు అని అన్నారనుకోండి, నువ్వు రామచంద్ర పరమ శైవుడు అను, అయిపోయా. నువ్వు అయితే కాదన్నారా? చిన్నస్వామి లేదు అని అన్నారా? సో అనొచ్చు అట్లా అండి, తప్పే ఉంది. నీ ఒపీనియన్ నీది. మనకి అడ్డబొట్లు నిలుబొట్లు కానీ ఇది యతీశ్వర్లకు ఎందుకు ఉంటాయండి? కొలిచేవాళ్ళు లేరా అండి? వాళ్ళేమి. ఇప్పుడు మీరు చిన్నజీయర్ స్వామిని కూడా యతీశ్వరుడు అని అంటున్నారు, అవునా? సో ఆయనే మా వైష్ణవం గొప్పది, వైష్ణవుడు గొప్పోడు అని చెప్పి మాట్లాడా ఇప్పుడు? వైష్ణవుడే గొప్పవాడు, కృష్ణుడిని మించి దేవుడు నేను ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, లేకపోతే నేను అక్కడ ఉండేవాడిని కాదు. ఓకే, అసలు అక్కడ ఎందుకుంటా, నేను దీన్ని ఫాలో అవుతున్న వ్యక్తిని కదా. నా పుట్టుకతనం, నా జంజం, నా దానికి సంబంధించి దీని ఉన్నప్పుడు శివుడు లేదనంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? దానిలో ఉన్న దానికి ఏ సంబంధించిన ఇప్పుడు మనం మీరు ఇప్పుడు ఆయన శిష్యుడా ఏందో సంథింగ్ నాకు తెలియదు. సో మీరు చిన్నజీయర్ స్వామిని ఓం నమః శివాయ అని అనిపిస్తారా? అది వారిష్టం, వారిని అడిగి కనుక అంటాను అన్నట్టు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఒపీనియన్ తీసుకోవాలి కానీ చిన్నజీవి స్వామి ఒపీనియన్ నేను చెప్పలేను కదా. వారిని అడగండి స్వామి అంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను, మా దానిలో 1000 మంది సహస్రం డ్యాన్స్ పిల్లలు తీసుకొచ్చి నటరాజ స్వామి విగ్రహం పెద్దది ఉంది, నేను ఆరాధన చేయించాను. నేనే సాక్ష్యం. కావాలంటే ఆ వీడియోలు కూడా తీసుకొస్తాను నేను. ఈవెన్ క్రేన్ ఒక్కపడి వాళ్ళది ఉంది, పెద్దది అయ్యప్ప స్వామి టెంపుల్ అవన్నీ ఉంది. మీకు ఇంకా అది మొత్తం దానికి సంబంధించిన క్రేన్ ఒక్కపడి కాంతారావు గారు చూస్తారు, అక్కడ ఉంది అయ్యప్ప దేవాలయం, శివుడి దేవాలయం. మీకు ఇంకా చెప్తే ఈ గొడవలు జరిగినాయి కదా. మరుసటి రోజు మాది మోపిదేవి టెంపుల్ మా వాళ్ళది. ఆ గుళ్ళోనే రైతు సుఫల యాత్ర చేశారు కదా, అక్కడి నుంచే చేశారు. శనిసింహ చేసింది శివాలయం నుంచే. మరి అది భలే విచిత్రంగా ఉంటుంది స్వామివారితో. దీనికి ఇప్పుడు అయోధ్య, మీరు మంచి పాయింట్ అడిగారు నన్ను, అయోధ్య రాముడికి సంబంధించి పాలించలేదే అని అన్నారు. నాకు అది క్వశ్చన్ ఉంది నాకు కూడా. నేను యతీశ్వరులు అనేటంతగా నా మనసులో ఉంటుంది కదా, ఏంటనేది వాళ్ళు గ్రంథాలను చదువుతారండి బాగా. ఏది పడితే అది లటక్కమని మాట్లాడు ఆయన తీసుకుని కరెక్ట్గా కనుక్కొని అడిగితే దానికి క్వశ్చన్ ఆన్సర్. ఇప్పుడు మనం వాళ్ళ గురించి చర్చించి నువ్వు గొప్ప నేను గొప్ప అనేంత అర్హత మనకు ఎవరికి లేదు.
పండితులు పీఠాధిపతులు మాట్లాడుకోవాలి. ఈ పీఠం వాళ్ళు ఆ పీఠం వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే అది బాగుంటుందంట నేను. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నా నేను ఒక్కటి అడగనా అండి, మన హైందవతానికి ఇప్పుడేంటి 15-20 ఏళ్ళ కిందట ఎంతో మచ్చబడింది. అత్యద్భుతంగా నిజంగా యతీశ్వరులు చాలా మందికి ఈ పీఠాలు ఎంత బాధల్లో నడుపుకుంటున్నారు తెలుసా మీకు? నాదే కాదు, శివపీఠం కావచ్చు, ఆయన మన శివస్వామి నాకు బాగా తెలుసు. ఎన్ని పీఠాలు ఉన్నాయి కదా, ప్రతిరోజు కూడా శివస్వామి చెప్పడం జరిగింది చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలని చెప్పి. ఆయన డిమాండ్ అది, అదే ఆయన డిమాండ్ అది. అది దాన్ని అడిగే పద్ధతి ఉంది అని అన్నా. నేను వారిని కూడా నేను వ్యతిరేకించాలి, మంచి ఆయన. ఎందుకంటే 15-16 కేసులు ఉన్నాయి. ఓకే, అంటే మీరు కూడా ఒప్పుకుంటున్నారా చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాలని? నేను ఎందుకు ఒప్పుకుంటానండి అనేది అది. ఇప్పుడు మీరు శివస్వామిని మీరు సమర్థించారు కదా. నేను సమర్థించాను కానీ నేను ఆయన మంచితనాన్ని సమర్థించాను కానీ ఏ పాయింట్లో మాట్లాడిన ఆయన మాట నేను సమర్థించట్లేదు. ఓకే, ఇప్పుడు నేను ఆయన మంచివాడు అన్నాను కానీ ఆయన ఏ పాయింట్లో మాట్లాడే ఆయన ఇప్పుడు మీరు మనిషి నచ్చుతారు, మీ దానిలో ఉన్నటువంటి మీరు ఏదైతే మాట్లాడతారో దాన్ని నేను ఖండించవచ్చు, ఖండించకపోవచ్చు. కానీ ఇప్పుడు సమర్థించారు కదా, ఖండించలేదు కదా. ఆయన వ్యక్తిత్వాన్ని మంచిది అంటున్నా నేను. ఆయన చెప్పింది ఆయన దానికి సంబంధించి నేను మాట్లాడట్లేదు, ఆయన నాకు తెలుసు అని అన్నాను. అంటే ఇప్పుడు శివస్వామి చెప్పడం జరిగింది ఏమని, చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పాల్సిందే, తప్పు మాట్లాడడం జరిగింది అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు సమర్థిస్తారు, దాన్ని మీరు సమర్థిస్తారు. అదే శివస్వామికి సంబంధించి ఆయన కూడా ఒక పీఠం పెట్టుకుని అక్కడ తాళాయిపాలెం దగ్గర ఎక్కడ పెట్టుకున్నారు. నేను అనేది ఆయన కూడా యతీశ్వరులు కాబట్టి ఆయన్ని గట్టిగా సమర్థించడం, ఆయన సమర్థించడానికి వ్యతిరేకిస్తూ నేను మాట్లాడలేను అన్నా. నాకు అంత రాత లేదు. ఓకే, మీకు అర్థమైందండి. నేను ఇప్పుడు శివస్వామి గారు చెప్పిన దానికి సమర్థిస్తే మనకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా. నేను గురువు గారిగా ఇప్పుడు ఆయన కూడా ఒరే గిరే నేను మాట్లాడలేదండి. ఇలా క్షమాపణ చెప్పాల్సిందే అన్న దానిలో హిందుత్వానికి ఆయన మాట్లాడిన శంకరాచార్య వరకు క్షమాపణ చెప్పమన్నారు కానీ నాకు క్షమాపణ చెప్పమని నేను చెప్పలే ఆయన. సో అంటే ఇప్పుడు మీరు శైవులు అయ్యుండి శైవులకి వైష్ణవులకి ఏం గొడవ మీకు తెలియదు. ఇప్పటి నుంచి కాదండి, గత 1000 సంవత్సరాల కిందటి నుంచి కూడా రకరకాల కూడా మా తాతలు వీళ్ళందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అంటే మీ తాతగారిని కానీ పెద్దలను కానీ ఎప్పుడన్నా అడగడం జరిగింది? అడిగినా కానీ శంకరాచార్యులు వచ్చిన తర్వాత అసలు ఈ గొడవలన్నీ పరిసమాప్తం చేశారండి ఆయన. ఎవరికి ఆగమనాలు అవన్నీ సృష్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంత ఇదిగా లేవు, కోళ్ళువారుగా జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికిప్పుడు సంబంధించి యతీశ్వరులకు సంబంధించిన దానిలో ఎవరెవరో సంబంధించి అరే ఊరే అంటే ఏకవచన చేసి అది యతీశ్వరుని అరే ఊరే అంటే చాలా తప్పంట. నేను ఆ పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నాను. మీరు అడుగుంటే మీ క్వశ్చన్స్ ఇప్పుడు మీరున్నారు, మీ దానికి సంబంధించిన మీతో నాకేదో విభేదం వచ్చింది, ఆ పాయింట్కి సంబంధించి మాట్లాడలే కానీ మీ వ్యక్తిగతంగా నాకు అనవసరం కదా. సంపాదించుకుంటున్నారు, ఎవరు సంపాదించుకోవట్లేదు, ఎక్కడ సంపాదించుకునేంత ఎక్కడుంది? ఒక్కొక్క పీఠానికి ఎన్ని బాధలు ఉంటాయి తెలుసా, ఎన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి తెలుసా, ఎన్ని స్థల వివాదాలు ఉన్నాయో తెలుసా, కబ్జా చేసేవాడు బోర్డు ఉన్నాయి. సరే, ఇన్ని మాట్లాడుతున్నారు. నేను అడగొద్దు అనుకున్నా, మీరే అడగడం జరిగింది. అంటే ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా, ఎన్ని కబ్జా ఉన్నాయో తెలుసా అని మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి పైన ఒక ఎలిగేషన్ ఉంది, మై హోమ్ రామేశ్వరరావుకి సపోర్ట్ చేయడా, సో ఈయన కూడా ఆయన కబ్జా చేస్తే ఆయనకు సపోర్ట్ చేస్తున్నాడు కదా అని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే కేసులు వచ్చినాయేమో, అంతేనా అంటారా? నేను అడుగుతానండి, ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, మీరు నా మనిషి అయిపోతారా? ఎందుకు అవుతాం కదా. ఇది కూడా అంతే. రామేశ్వర గారు ఆయన భక్తుడు, ఆయనకు నచ్చిన ఆయన ఉద్దేశాలు తీసుకుని ఆయన దగ్గర చేరారు. మీకు ఇంకొన్ని తెలుసా, ఆశ్రమానికి సంబంధించిన వాడు ఇప్పుడు జరుగుతుంటుంది కదా, నేను అనేది ఒక ఆశ్రమానికి చేరారు, ఎన్ని ఇబ్బందులు ఉంటే నడుస్తుంటాయి తెలుసు. నేను అక్కడ చూస్తున్నాను కాబట్టి జీతాలు ఇవ్వాలి, సుమారు 2000 మందికి జీతాలు ఇవ్వాలి ప్రతి నెల. ప్రతిరోజు కూడా అన్నదానాలు జరుగుతున్నాయి అక్కడ, ప్రతిరోజు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. కొన్ని రామేశ్వరరావు గారిని కూడా అడగలేని పరిస్థితి ఉంటుంది. వీళ్ళు వెళ్ళి స్వామివారు నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఏమి అడగరు. వాళ్ళు ఏమన్నా ఇచ్చి వాళ్ళు భక్తజనుల కోసం ఏదైనా చేయడం అయితే ఉంటుంది కానీ ప్రత్యేకంగా మాకు ఇది ఇవ్వండి అని ఎవరిని అడగరు. నీకు ఇష్టమైతే వచ్చి ఇవ్వు చెయ్యి, ఇదేను కదా అన్ని పెట్టాలి అదే పరిస్థితి. ఎంత ఇప్పుడు బ్రాహ్మణత్వం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది తెలుసా, పెళ్ళిళ్ళు లేవండి. మా దానిలో వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన వీళ్ళందరికీ కూడా మా వాళ్ళే కదా, 45-47 వచ్చినా కానీ పెళ్ళిళ్ళు లేవు. చిన్నదీసం ఒక గొప్ప మాట చెప్పారు, మన దానిలో వైష్ణవుల పిల్లలకి ఉన్నారు కదా, మా అడ్డబొట్టు వాళ్ళు ఎవరిన పిల్లలు ఉంటే చేసేసుకోండి, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే మీకు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వన్నారు. అట్లా మాట్లాడడం జరిగింది బోల్డ్ సార్లు. ఓకే, ఇప్పుడు రాముడు కృష్ణుడు ఇదేమి ఉండదండి, ఆయనకి ఏదైనా మనసుకి ఏదనిపిస్తే పర్ఫెక్ట్గా చెప్తారు, అది నువ్వు తెలుసుకుంటున్నాను నేను. అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే చిన్నజీయర్ స్వామి గారు మాట్లాడిన కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. సో అంటే ఎవరైతే ఇంట్లో లింగాన్ని పూజిస్తారో సో వాళ్ళు శ్మశానం కింద లెక్క అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, అదొకటి. దాని తర్వాత అసలు రాముడు అయోధ్యని పాలించలేదు అని చెప్పేసి ఇదొకటి. ఇట్లా కొన్ని కాంట్రవర్సీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సమ్మక్క సారక్క గురించి, అంటే గిరిజనులు ఎవరైతే పూజించుకుంటారో సో ఆ దేవతల గురించి కూడా వాళ్ళ దేవతలే కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అవునా? అంటే యాజ్ ఏ మనం అందరం హిందువులం, మనకు ఎంతో మంది దేవతలు ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం పూజిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు హిందువుల మధ్యనే చిచ్చు పెట్టడం కదా ఇది. ఇప్పుడు సమ్మక్క సారక్క దేవుళ్ళు కాదు అని చెప్పడం, సో ఇప్పుడు శివలింగాన్ని ఎవరైతే ఇంట్లో పూజిస్తారో అది శ్మశానం కింద అని అనడం,
అంటే ఎవరో క్రిస్టియన్స్ మాట్లాడినట్టు, అంటే వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, ఇక్కడ మనం హిందువులమే వ్యతిరేకంగా నేను ఒకటి మాట్లాడుకుంటే చెప్తాను. మన హిందువుల యొక్క పరువు ఉంటుందా పోతుందా అనేది నా క్వశ్చన్. అదండి, రాముడు రావణాసురుడిని చంపెను ఉంది. రాముడు చంపాను, మధ్యలో రావణాసురుడిని ఎత్తేస్తే నేనేం చేస్తాను? రాముడు చంపాను. ఇదే పరిస్థితి. మెయిన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 218 అడుగుల విగ్రహం కట్టిన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయిందండి. అంతకుముందు ఇంత వ్యతిరేకత లేదు. ఓకే, నువ్వు కావాలనుకుంటే నువ్వు కూడా శంకరాచార్యుల కోసం ఇంతకన్నా 250 అడుగుల విగ్రహం చేయించుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆయన కోసం ఒక విగ్రహాన్ని స్థాపించేటువంటి ఎందుకు చేయట్లేదు? ఇంత 4 పీఠాలు వాళ్ళు ఉన్నారు కదా, కంచిస్వామి వీళ్ళందరూ ఉన్నారు కదా, చేసి 270 కన్నా 300 అడుగుల విగ్రహం పెట్టచ్చు కదా. ఈయన మీద దుమ్మెత్తి పోసే బదులు మెయిన్ ఆ విగ్రహం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏడుపులు స్టార్ట్ అయ్యాయి. మీకు ఇంకా నిజం చెప్పనండి, మా దానిలో సుమారు 2005లో ఒక దీపావళి రోజున ఒక యతీశ్వరుణ్ణి అనుకోకుండా, అసలు ఏ కారణం లేకుండా, ఏ తప్పు చేయకుండా కంచిస్వామి 2 పీఠాధిపతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఏమయ్యారండి వీళ్ళందరూ? వీళ్ళందరూ వచ్చి ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అది అన్యాయం అండి. అత్యంత కుట్ర జరిగింది, మా హిందుత్వం మీద అత్యంత కుట్ర జరిగింది. నాకు చాలా బాధేస్తుంది. జైల్లో పెట్టాల్సిన అఘాయిత్యం కోర్టులు మెట్లు ఎక్కిచ్చారు, జైల్లో ఎక్కిచ్చారు. ఇంత చేస్తున్నప్పుడు మీరందరూ ఏమైపోయారండి? మా కంచిస్వామి జరుగుతున్న అన్యాయానికి ఏం చేశారండి? ఇంతమంది ఉన్నారు కదా, ఆ రోజు ఏమైపోయినాయి ఈ నోళ్ళు? చిన్నజీయర్ స్వామి మాట్లాడడం జరిగింది అప్పుడు మరి? నేను అప్పటికి ఇదిలో లేదు, వారు అందులో ఖండించడం నాకు తెలియదు. అంటే ఒకవేళ ఖండించకుండా ఈ క్వశ్చన్ ఆయనకు కూడా కదా. ఓకే, మొహమాటం ఉంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, మన సామ్రాజ్యం ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ప్రతి ఒక్క ఇంతమంది ఒక పీఠానికి వచ్చినప్పుడు నీ పీఠానికి రాదనే ఉంది. ఆ పీఠానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించి వీళ్ళందరూ ఆయన ఏ తప్పు చేయలేదండి. నిర్దోషిగా చూశారు కదా, నిర్దోషిగా చక్కగా వచ్చారు. ఎంత మానసిక క్షోభ అనుభవించుని ఉంటారు స్వామివార్లు. 2 స్వామివారిని జైల్లో పెట్టించే దుస్థితిలో ఉంది మన హిందూ సమాజం. ఏమైపోయారు వీళ్ళందరూ? చాగంటి గారు ఏమైపోయారు? గరికపాటి గారు ఏమైపోయారు? ప్రతి ఒక్క పీఠాధిపతులను అడుగుతున్నాను నేను, ఏమైపోయారు అప్పుడు? మా కంచిస్వామి జరిగిన అన్యాయానికి ఏ తప్పు చేయని వ్యక్తిని హత్య కేసులు ఇరికిస్తారా? యతీశ్వర్లు ఎవరన్నా పని చేస్తారా అండి? ఎవరన్నా యతీశ్వర్లు ఆ పని చేస్తారు? మీరు నమ్ముతారా? అంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇన్ని రోజుల నుంచి ఎందుకు అడగలే? నేను అంత అర్హత లేని వ్యక్తిని అంటున్నాను. ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను ఒకదాని గురించే టాపిక్ మాట్లాడుతూ రాట్లా. నేను హిందుత్వానికి అందరి పీఠాధిపతుల గురించి నేను మంచిగా పీఠాధిపతిని వెనకేసుకొస్తున్నాను. నేను ఈ పీఠాధిపతిన ఆ పీఠాధిపతిన నేను మాట్లాడట్లేదు. నేను ఏ పీఠాధిపతిని అడ్డుబొట్టు పీఠాధిపతిని, నిలువబొట్టు పీఠాధిపతిని, పీఠాధిపతులు అంటే నాకు మనసు బాధపడుతుంది. నేను ఒక బ్రాహ్మణుడిగా అది ఇప్పుడు నేను మాదాన్లో వాళ్ళు తిట్టినా ఒప్పుకోను, దీనిలో వాళ్ళు వైష్ణవులు వచ్చి కంచిస్వామిని శృంగేరి స్వామిని తిట్టినా ఒప్పుకోను. వీళ్ళని కూడా నేను ఆక్షేపిస్తాను ఖచ్చితంగా. పీఠాధిపతుల అర్హత మనకు లేదు, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. ఓకే, ఎందుకంటే పెద్ద వాళ్ళు వస్తారు. ఒక రాష్ట్రపతి వచ్చి మోకాల ఇది చాపారంటే అదే రాష్ట్రపతి కంచిస్వామివారి దగ్గరికి వెళ్తారు, శృంగేరి స్వామివారి దగ్గరికి వెళ్తారు, గణపతినాథ స్వామి దగ్గరికి అందరికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం. నేను గౌరవంగా మీరు దానికి సంబంధించి అడగను. ఇప్పుడు మీరు అడిగారు, మీద పడి ఖర్చేయలేదు కదా, మీ క్వశ్చన్స్ అడిగారు. నేను ఆ క్వశ్చన్స్కి మీరేమనుకుంటారు? కరెక్ట్గా రాబట్టాలి ఇప్పుడు మీరు కానీ నేను దానికండి జనాలకు తెలియాలనే ఉద్దేశంతో తప్పితే మీకేమీ నా మీద కక్ష లేదు, నాకు మీ మీద కక్ష. మీరు అడుగుతున్న పాయింట్కి సమాధానం చెప్పగలిగి ఉండాలి. అది మీరు దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా అనేది మీది నాది కాకుండా జనాలకు వెళ్ళాలని కదా మీరు చేసేది. ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి మంచి సబ్జెక్టుకి సంబంధించి వాటిని తెలుసుకోవాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అందరూ అడ్డబట్టు వాళ్ళదే ఇచ్చారు, నిలుబొట్టు వాళ్ళ దానికి మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు, నేనే రావాల్సి వచ్చింది. నేను నిలుబొట్టు కాకపోయినప్పటికీ వాటిల్లో ఫేస్బుక్లో వీటిల్లో పెడితే చూసే వాళ్ళకి ఎంత హీనమైపోతాం. మనం ఇంకా గౌరవం ఇచ్చే స్థితిలో దండం పెట్టించుకునే స్థితిలో ఉండాలి. కానీ అది నేను మా బ్రాహ్మణ సమాజం కానీ మన సనాతన ధర్మం కానీ వీటిల్లో అందరూ తిన్నా కానీ మాకు ఇచ్చే గౌరవం మీరు ఇచ్చేంత గౌరవం ఎవరు ఇవ్వరండి. మా దానిలో వాళ్ళకి గౌరవం లేదని కానీ మిగతా వాళ్ళు కులాల వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ నేను తెలంగాణ చూస్తున్నాను కదా, చాలా గౌరవంగా ఉంటారు. పంతులు అంటారు, అంటే వాళ్ళ ఒరిజిన్ గారుగిరి అనకపోయినా కానీ మనసు నిండా కూడా ప్రేమ ఉంటుంది వీళ్ళు. ఇక్కడ ఉన్న గ్రామ దేవతలు కావండి, సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ, అది నేను అనేది పూర్తిగా ఆయన చాలా గ్రామ దేవతలకు సంబంధించి వెళ్ళిపోతారు స్వామివారు. దళితులు ఉన్నారు, చాలామంది దళితులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల తండాలు అన్నిట్లో కొని వెళ్ళి ఆయన వాళ్ళందరికీ కూడా చాలా సేవ చేస్తుంటారు. సో సేవ చేస్తారా అన్నారు. మరి సమ్మక్క సారక్క గురించి ఎందుకు అట్లా మాట్లాడారు? అదేనది పూర్తి వివరణ కాకుండా చాలా తెలివిగా ఎడిటింగ్ చేసేవాడు, చాలా తెలివిగా చేస్తున్నారు. వీటిల్లో కూడా చాలా మంది ఉన్నారు దుర్మార్గులు. ముందుది వెనకది పూర్తిది తీసుకోకుండా ఒక బిట్టి తీసుకుంటారు. సరే, ఇప్పుడు సమ్మక్క సారక్క గురించి మాట్లాడి చాలా రోజులు అవుతుంది. సో మీరు స్వామివారిని ఈ మధ్యలో చాలా సార్లు కలవచ్చు, నాకు తెలిసి అది 2 సంవత్సరాల కింద మాట్లాడారు అది. సో అప్పటి నుంచి మీరు కలవడం జరిగింది కదా, ఈ క్వశ్చన్ అడిగారా?
స్వామి నేను వాటికి సంబంధించి వీటికి సంబంధించి డ్యాన్స్కి సంబంధించి వీటికి సంబంధించి అడుగుతాను కానీ తర్కానికి ఈ వేదానికి సంబంధించిన ఏం లేదు కానీ నేను దగ్గర గుండి అన్ని చూస్తుంటాను. చాలా మంది కోటీశ్వర్లు వచ్చినా కానీ అది ఒక చాలా విచిత్రంగా ఉంటుంది వారి మెంటాలిటీ. అంటే ఉన్నవాడిని ఒక రకంగా లేని వాడిని ఒక ట్రీట్ చేయడం అనేది లేదు. నేను అక్కడ చూస్తుంటాను కదా, చాలా మంది లేని వాళ్ళు వస్తుంటారు. పాములు ఆడించేవాడికి ₹1,00,000 ఇచ్చారండి ఆయన. మరి నాకు భలే ఆశ్చర్యం వేసింది. పాములు ఆడించేవాడు వచ్చిన వాడికి ₹1,00,000 ఇచ్చారు. అప్పుడు ఒక నాట్యాచార్యుడు, భేదవ నాట్యాచార్యుడు, మా అడ్డబొట్టు ఆయన మన కూచిపూడిలో ఉంటారు, ఆయనకు ₹1,00,000 ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఆ ప్రత్యేకంగా ఇలా అనాలని శివుడు అని మేము అక్కడ శివుడి పాటలు స్వామివారి ఆశ్రమంలో శివుడి పాటలు బోల్డ్ చేయిస్తాను నేను, తెలుసా మీకు? స్వామివారి వెనకాల ఉంటారు, ముందు దానిలో నేను పట్టంగానే డైరెక్ట్ మాది నటరాజ పూజతాను కదా, మాకు శివుడే కదా అధినేత. శివుడు దాని శివతాండవం చేస్తుంటా, వచ్చి చూస్తారు, డ్యాన్స్ కూడా చేస్తుంటారు పిల్లలు. వేదం పిల్లలకి డ్యాన్స్ నేను శివుడి పాటలే నేర్పిస్తున్నాను. నన్ను ఎప్పుడు నువ్వు చేయడానికి లేదు, నువ్వు నిలువు బొట్టు పెట్టుకో, మరి నేను నిలువు బొట్టు పెట్టుకుని తిరగాలి కదా అక్కడ, లేకపోతే నిన్ను రానివ్వను అని అనాలి కదా, నన్నేం అనలేదే. మరి ఆయన శివశక్తి కరుణాగారు సుగ్గుణ గారు అప్పుడప్పుడు వస్తుంటారు, ఆయన శివశక్తి ఛానల్, నువ్వు వేరే విష్ణు శక్తి అని పెట్టుకోవాలని అనలేదా ఆయన్ని? పెట్టుకుంటే వాళ్ళకే సహాయం చేయాలి కదా. అలా అయినా బోల్డ్ శివాలయాలకు చాలామంది డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు విజయకాళి స్వామివారి చీర తీసుకుని మన విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ వారికి సారి పంపిస్తారు. చాలా విచిత్రంగా చాలా సేవలు చేస్తారు ఆయన. సరే, అంటే చేస్తారు అంటే మీకు తెలిసింది చెప్పండి. అంటే శైవుల యొక్క గొప్పతనం చెప్పండి, వైష్ణవుల యొక్క గొప్పతనం ఏంటో మీరు చెప్పండి. అంటే మా అలాంటి వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, సో గొప్పతనం ఏందో చెప్పండి వీళ్ళిద్దరి గురించి. ఏమండి, మన సనాతన ధర్మంలో శైవులని వైష్ణవులని ప్రత్యేకమైతే భేదం అయితే లేదండి. మెయిన్ మన శంకరాచార్యులు, ఆ శంకరాచార్య వారి దగ్గర నుంచే లేదండి అసలు ఆ భేద భావన. ఎక్కడుంటుంది? అలా యతీశ్వరులకి వీళ్ళందరికీ అలాంటి భేదభావం ఉండవు. వాళ్ళు ఏదన్నా చెప్పారు, ఒక కొటేషన్ ఇచ్చారంటే దానికి ఇది ఎందుకు చెప్పారు ఏంటనేది వీళ్ళు మన కాకుండా శాస్త్ర పాండిత్యం తెలిసిన వాళ్ళు కనుక వాళ్ళ కూర్చోబెట్టి మాట్లాడిస్తే తెలుస్తుంది. వీళ్ళందరినీ ఒక చోట చేర్చి ఈ హిందూకి సంబంధించిన సాంప్రదాయాలన్నీ కలుసుకుని ఎవరిది ఏంటి, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది వాళ్ళు చర్చించుకుని మనకు సొల్యూషన్ ఇవ్వాలి. మనం అడిగేటంత గొప్పవాళ్ళం మనం కాదు కదా. సో అంటే నేను ఇవన్నీ చిన్నజేరి స్వామిని అడగాలనుకుంటున్నా. సో నాకు ఇంటర్వ్యూ కావాలి. సో మీ సైడ్ నుంచి అది తప్పకుండా తప్పకుండా. ఎందుకు చాలామందికి ఇప్పుడు మొన్న శృంగేరికి సంబంధించి అక్కడే చదువుకున్న విద్యార్థి వచ్చి అడిగారు, ఇచ్చారు. సిగ్నేచర్ స్టూడియో ఆయన వచ్చి అడిగారు, ఇచ్చారు. అందులో డైరెక్ట్గా ఆయన శంకరాచార్య గురించి చెప్పండి చాలా గొప్పగా చెప్పారు. ఆ రోజు చాలా గొప్పగా చెప్పారు. మొట్టమొదట మీరు అది మటుకు ఖచ్చితం అండి. ఎందుకంటే మధ్వాచార్యులు కానీ మన రామానుజాచార్య గారు మొట్టమొదటి వాళ్ళు ఎవరంటే వయసులో ఆయనే. శంకరాచార్యుల వారిని మించినటువంటి మన హైందత్వాన్ని నిలిపిన వ్యక్తి ఎవరు లేరు నేనే చెప్తాను. చంద్రశేఖర్ దాకా ఎందుకు, నువ్వు ఆయన ఫాలోవర్గా ఉన్నంత మాత్రాన ఆయన గొప్పతనాన్ని ఎవరు కించపరచరే, అలా ఏముండదు. సో అంటే ఇప్పుడు బయటి ప్రపంచానికి మొత్తం అంటే మీరు అంటున్నారు ఇప్పుడు, అంటే నేను నటరాజ స్వామిని పెట్టేసి నేను పూజ చేస్తూ ఉంటాను, అక్కడ పాటలు పెడతాం, శివుడి యొక్క పాటలు పెడతాం, అది అని చెప్తా ఉన్నారు. సో బయటి ప్రపంచానికి మొత్తం అంటే శివుణ్ణి అసలు పూజించడు. సో చిన్నజేరు స్వామి అసలు ఓం నమ శివాయ అంటాడా అసలు చిన్నజేరు స్వామి అనేది చాలా మంది క్వశ్చన్ మార్క్. సో మీరేమో దానికి వ్యతిరేకంగా లేదు పూజిస్తారని చెప్పేసి మీరు చెప్తారు. శివ కళ్యాణం చేయించారండి ఇక్కడ మన ఎన్టీఆర్ దానిలో మన ఎన్టీఆర్ గార్డెన్లో జరుగుతాయి కదా కోటి దీపోత్సవంలో శివ కళ్యాణం చేయించారు, పరిక్రమణ చేశారు, కైలాస మానసరోవరం పరిక్రమణ చేశారు ఆయన. మరి దానికి చెప్పండి, మరి ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఆయన చేశారండి. మీరు ఒక పాయింట్ని పట్టుకుని దాన్ని పట్టుకుని ఇది చేస్తున్నారు. మరి రాముడి గురించి కూడా అయోధ్యను పాలించలేదన్నారు అని అంటే మరి వైష్ణవులందరికీ చాలా కోపం రావాలిగా. మరి ఆయన అన్నప్పుడు వీళ్ళందరూ వైష్ణవులు ఏం చేశారు, మేము పరమ పవిత్రంగా పిలిచేవంటి రాముడిని నువ్వు ఎందుకు ఇలా అన్నావు అని అనాలి కదా. సో అప్పుడు కూడా కాంట్రవర్సీ అయ్యింది కదా. ఎక్కడ కాంట్రవర్సీ అయ్యింది? కొంచెం అయ్యింది. మరి వైష్ణవులంతా పెద్ద గొడవ చేయాలి కదా అంటున్నాను. ఎక్కడ జరిగింది అంటున్నాను. చిన్నదా ఇప్పుడు శంకరాచార్య వారికి సంబంధించిన వచ్చి పట్టుకుని నువ్వు బాగా గుంజుతున్నావు కదా, దీనికి సంబంధించిన ఆయన ఎవరు శివలింగమే లేదని చెప్పినాను ఒక ఆయన, సాంబశివరావు గారు అని ఒక ఆయన అన్నాడు. మరి శివుణ్ణి పచ్చి ఎంత తిట్టకూడదు అంత తిట్టారు, అదంతా తప్పండి. అప్పుడు ఏమైపోయారు వీళ్ళంతా. మరి ఖండించాలిగా ఆయన్ని. అంటే క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తేమో నువ్వు కాంగా ఉంటావా, మా దానిలో చంద్రశేఖర స్వామి అడగంగానే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తావా. మరి ఆ రోజు ఏమైపోయింది, శివుడే లేదన్నాడు ఆయన. మరి వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు, వీళ్ళని తిట్టుకున్నారు, చివరికి మిగతా వాళ్ళందరూ బాధపడాల్సింది. నాకు చాలా బాధ చేసింది, రాధామోహన్ దాస్ గారిని నేను చాలా బాగా గౌరవిస్తాను, అంతా బాగుంది, చక్కగా ఉంది. అన్నిటికీ సంబంధించి మనం ఇండియాలో ఉన్నాం, ఇది మన భారతదేశంలో ఉన్నాం, అందరికీ చట్టం ఒకటే, నువ్వు తప్పు చేసి నన్ను లోనేస్తారు. అలాంటిది నువ్వు పట్టుకుని బైబిల్కి వాళ్ళకి ప్రామాణికంగా తీసుకున్నావు, నువ్వు వీళ్ళకెళ్ళి మారుస్తున్నావు, వాళ్ళకెళ్ళి మారుస్తున్నావు, మీరు తెలుసుకోండి. కానీ ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని మన దేశంలో ఉన్నటువంటి భేదభావాలు ఉన్నా కానీ, అంటే ఇప్పుడు మీరు బైబిల్ని పవిత్ర గ్రంథం అంటున్నారా? వాళ్ళు ఎక్కువ మంది నేను అనేది మీరు అంటున్నారా? నేను పవిత్ర గ్రంథంగానే భావిస్తాను. కొన్ని లక్షల కోట్ల మంది ఫాలో అవుతున్నప్పుడు నువ్వు కాదనంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు, పెరిగిపోదు. అంతమంది ఫాలో అవుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందంట. నేను నాకు భగవద్గీత అంత
గొప్పదో వాళ్ళకి అది గొప్పదై ఉండొచ్చు కదా. నీ దాన్ని నువ్వు గొప్పగా చెప్పుకో. వాళ్ళు వచ్చి నీ దాన్ని పెట్టి నేను దాన్ని ఖండిస్తాను. లంజల పుస్తకం ఉండడం తప్పు కదా. లంజల పుస్తకం అంటే వాళ్ళు చాలా పాపం వాళ్ళు తిరిగి అంటే మీరు బైబుల్ని చదివారా? నేను చదువుతానండి అన్ని. మీరు బైబుల్ని చదివారా? కొన్ని ఇప్పుడు నాకు అట్లా మంచి పదాలు ఉన్నాయా? ఎందుకు లేవండి, చాలా చాలా మంచి పదాలు ఉంటాయి. నువ్వు స్వీకరించే దాన్ని బట్టి ఉంటుంది. ఏ గ్రంథం, మత గ్రంథం కూడా తప్పు చెప్పదు. అంటే నేను కరుణాకర్ సుగ్గురు గారిని ఆక్షేపించడానికి ఎవరిని క్షమించలేదు. కొన్ని లక్షల కోట్ల మందికి మత విశ్వాసాలు ఉంటాయి. వాళ్ళ పవిత్ర గ్రంథం వాళ్ళు చూసుకున్నారు, నా భవిష్యత్తు నాకు ఉంటుంది. నువ్వు నా దానిలోకి వచ్చి వేలు పెడితే దాన్ని ఖండిస్తానేవో కానీ నేను అవతల దాన్ని నేను తిట్టను. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను బొట్టు పెట్టలేదు, మీరు బొట్టు పెట్టిరు. సో నేను హిందూనే, అంటే బొట్టు పెట్టుకునే హిందువులని కాదు కానీ. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ని సమర్థిస్తున్నారు. నేను అనేది అసలు కుల మతాల్లో నేను చూడను అంటున్నా. నేను ఓకే, ఎందుకు చూడాలంటున్నా. సో అంటే ఇప్పుడు మీరు ఆయన ఒక మాట అనడం జరిగిందని చెప్పేసి మీరు చెప్పారు. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు క్రిస్టియన్స్ ఒక ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో బాగాలేకుంటే మా మతానికి రండి అని చెప్పేసి మత మార్పిడి చేయరా? అదే దాన్ని నేను ఖండిస్తాను. నీ ఇంట్లో నువ్వు చూసుకోవాలి కానీ అసలు జీసస్ క్రిస్ట్ ఎంత గొప్పవాడో నేను జాకంటి కోటేశ్వర గారు కాదండి, గరికబడి గారు చాలాసార్లు చెప్పారు. పుట్టపర్తి సాయిబాబా ఎన్నోసార్లు చెప్పారు. మీరు ఒకసారి చూడండి. పుట్టపర్తి సాయిబాబా ఎన్నోసార్లు వీళ్ళకి సంబంధించి అక్కడ క్రిస్మస్ చేస్తారు. అవునా కదా? మన ముస్లిమ్స్ పండగలు చేస్తారు బోల్డ్. మీకు ఇంకోసారి కంచి స్వామి దగ్గర చాలా మంది ముస్లిమ్స్ వస్తారు. చిన్నజీ స్వామికి ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, బోల్డ్ మంది ఫాదర్స్. సో నేను ఏమంటానంటే మొన్న శివరాత్రి రోజు కూడా చాలా మంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సో శివుని ఎక్కువ నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అంటే మీరు మాట్లాడింది నేనైతే ఏకీభవించా. ఎక్కడంటే ఇప్పుడు మీరు బైబుల్ని పవిత్ర గ్రంథం అని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. అదొకటి. అందులో మంచి మంచి పదాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అందులో ఓన్లీ క్రిస్టియన్ దేవుడే ఒక్కడే దేవుడు, సో వేరే మతాల వాళ్ళను కొట్టి చంపండి అని కొన్ని పదాలు ఉంటాయి. మీకు అదేనది ఉంటాయా? వినండి, గొర్రె ఉంటాయా? ఉండయా? చెప్పేది వినండి. గొర్రె తోళ్ల మీద రాసుకొచ్చారండి హిబ్రూ లిపులు. ఇక్కడది కాదు అసలు. 2000 సంవత్సరాల కిందట. ఓకే, మన ముత్తాతలు అక్కడి నుంచి తర్జుమా అవ్వకుంటూ వచ్చింది. మన గ్రంథమైనా ఏదైనా సరే పెద్దల నుంచి వచ్చింది. ఇప్పుడున్న పుస్తకాల్లో ఇవన్నీ ఇప్పుడు కనుక్కున్నవి లేవు. లేదా మన మంత్రాల నుంచి నా కొడుకు నేర్పించి వాళ్ళ కొడుకు నేర్పించి అలా దిగుమతైన వచ్చినవి. ఎక్కడ ఇజ్రాయెల్ అండి, ఎక్కడ ఇండియా అండి? ఏమైనా అర్థం ఉందా? అప్పుడున్న దానికి సంబంధించి 47-50 పుస్తకాల రకాల తర్జుమా. ఏంటంటే వాళ్ళని తప్పు నేను పట్టట్లేదు. ఏ క్రిస్టియన్ వాడు కూడా పెద్ద నేను అమెరికా కూడా వెళ్ళాను. ఎన్నెన్ని చర్చిలో ఉన్నవాడు కానీ పక్క వాళ్ళని ద్వేషించమని ఉండదు. అందులో ఉన్నటువంటి భావాన్ని వీళ్ళు పాస్టర్లని నెగిటివ్గా దాన్ని మార్చేయడం మూలంగా జరుగుతున్నటువంటి ఇది. కానీ నీ దాన్ని గొప్పగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ దానికి అక్కడ దేవుళ్ళకి సంబంధమే లేదండి. అసలు మన హిందూ దేవుళ్ళకి సంబంధించింది లేదు అక్కడ. అక్కడున్న దేవుళ్ళు వేరే. ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి మన దానికి పొంతన పెట్టి ఇక్కడికి వచ్చేసేసి మన ఇళ్లలోకి వచ్చిపోవడానికి నేను ఖండిస్తాను. అది తప్పు. మన ఇంటికి రావాల్సిన అవసరం ఉంది. అంత హీన స్థితిలో ఉన్నాడు యేసుప్రభు లేరండి. చక్కగా గొప్ప స్థితిలోనే ఉన్నాడు ఆయన. ఇంటికి వచ్చి తలుపు తట్టి యేసుప్రభుని గురించి చెప్పాల్సిన అవసరం. మీ ఇంకా నమ్ముతాను. మా అమ్మమ్మ, మేము బ్రాహ్మిన్సే కదా, ఎప్పుడో ఉంటే మాకు తెలియకుండా అమెరికన్ హాస్పిటల్ ఎక్కడ చేర్చారు. తీసుకొచ్చిన 3వ రోజు నుంచి యేసుప్రభు అంటుంది. ఎవరు ఎక్కడ చేశారంటే అది మటుకు చాలా తప్పు. వీళ్ళు బతకడం కోసం మతం మార్చిపోయే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. మా అమ్మమ్మ మారిపోయింది 4 రోజుల్లో. ఓకే, యేసుప్రభు మతిపోయింది. నాకు ఇదేంటి, ఇది ఎక్కడ గోలా అని చెప్పి. మనం కొలుస్తాం, మనం అందరి దేవుడిని పూజిస్తాం. కానీ బలవంత బ్రాహ్మణార్థం నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చచ్చిపోయి పాంప్లెట్ ఇచ్చేది నేను ఖండిస్తాను. యేసుప్రభు దేవుడా? ఎందుకు? మంచిగా చక్కగా దేవుడే. ముక్కోటి దేవతల్లో ఆయన కూడా ఒక దేవుడే. నీకు ఒక్కోటి దేవుళ్ళల్లో ఆయన ఒక దేవుడు. నేను ఇది చేస్తాను. నన్ను ఖండించే వాళ్ళు ఖండించవచ్చు. నా భావన అది. ముక్కోటి దేవతల్లో ఉన్నాడు ఆయన కూడా మంచి చెప్పారు కదా. ఎవరన్నా పొడవమని చెప్పాడు ఆయన, నేను చంపేయని చెప్పారా? చివరి ఇదిలో కూడా ఆయన ఆత్మ పరమాత్మగా చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన. ఎందుకు వ్యతిరేకంగా తీసుకోవాలి ఇంకో మతాన్ని? అంటే నువ్వు ఆ మతంలో పుట్టకున్నంత మాత్రాన్ని ఇది గొలిచేసి ఇతరులని కొలకోవడం చాలా తప్పు కదా. ఎక్కడి నుంచో ఇతరులు ఇప్పుడు చాలామంది మిషనరీస్ కూడా సేవ చేసే ఉన్నాయి అని మనం చెడ్డగా తీసుకోవడానికి చాలా అమెరికన్ హాస్పిటల్స్ ఉన్నాయి. నేను ఇంకా డ్యాన్స్ మాస్టర్ని కదా, విజయవాడలో కళాదర్శనం ఒకటి ఉంది. అక్కడ వాళ్ళు డ్యాన్స్ కాంపిటీషన్ చేస్తారు. నటరాజ స్వామి విగ్రహానికి ఆయన పూజ చేస్తాడు ఆయన ఫాదర్. ఇవన్నీ మనం పెట్టుకున్నవండి. అన్నీ తీసుకోకుండా కొన్ని తీసుకుని వాటిల్నే మనం చేయడం తప్పు. క్రిస్టియన్స్లో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, గౌరవించే వాళ్ళు ఉన్నారు. నేను అది ఒప్పుకుంటా. సో క్రిస్టియన్లో మంచి వాళ్ళు ఉన్నారు, హిందువులలో మంచి వాళ్ళు ఉన్నారు, ముస్లింలలో మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని దేవుళ్ళు నమ్మే వాళ్ళు ఉన్నారు. అంటే కొందరు మంచి వాళ్ళు లేరు అని చెప్పేసి నేను చెప్తున్నా. అంటే మీరు బ్రాహ్మణ్స్ అయ్యి ఉండి
మీరు కృష్ణదేవుని గురించి చెప్తున్నారు చూడు, అది నేను అయ్యో చిరంజీవి స్వామి కూడా చెప్తారండి, ఓకే చాలా మంచిగా చెప్తారు. జీసస్ క్రైస్ట్ గురించి చెప్తారు, ఆయన మహమ్మద్ ప్రవక్త గురించి చెప్తారు. మా వేద విద్యార్థులకు కూడా ఇతర దేవుళ్ళని జీవించడం ఎప్పుడు నూరు పోయేలా. అయితే కంచి స్వామివారి దగ్గరికి బోల్డ్ మంది ముస్లిమ్స్ వస్తారు కంచిలో. ఇప్పుడు మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు, కంచి స్వామివారు వెళ్తున్నారట, అక్కడ నమాజ్ చేసుకుని ఉంటే వాళ్ళకి అన్ని పళ్ళు ఇచ్చి వెళ్ళారట స్వామివారు. ఎంత గ్రేట్ అండి. శృంగేరి స్వామివారు కానీ వీళ్ళు కానీ ఏమండి, మన సనాతన ధర్మంలో ఇతరులని తోలనాడడం అనేది లేదు. వాళ్ళు అన్నారేమో కానీ ఇప్పుడు వీళ్ళు ఇన్ని వ్యతిరేకితన, ఎందుకంటే ఇళ్ల మీదకి వచ్చేసారు కాబట్టి వ్యతిరేకిస్తున్నారేమో కానీ మనం ఎప్పుడు తోలనాడలేదండి. సో అంటే ఇప్పుడు ఘంటసాల పవన్ కుమార్ గారు అంటే వైష్ణవులు గొప్పనా శైవులు గొప్పనా అంటే మాత్రం చెప్పలేరు కానీ, సో ఇక్కడికి వచ్చే వరకు వీళ్ళు గొప్ప అని చెప్తున్నారు మీరు. వైష్ణవులు గొప్ప శైవులు గొప్ప అని నేను ఎప్పుడు చెప్పను. ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, సనాతన ధర్మానికి రెండు. సో ఇప్పటి వరకు అది మాట్లాడలేదు మీరు. లేదు నేను పాయింట్ చెప్పడానికి వస్తున్నాను కానీ మీరు కరెక్ట్గా అడిగారు కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా అడగలేదు, ఇంత ఇండైరెక్ట్గా అడుగుతున్నాను. అంటే నేను అందుకే అడిగా, అంటే వాళ్ళ గొప్పతనం రెండు కళ్ళు లాంటివండి, ఒక మనిషికి రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు ధర్మాలు ఖచ్చితంగా ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నాయి. అసలు మీరు ఇప్పుడు ఆయన పరమ వైష్ణవులు అన్నారు కానీ స్వామివారు అన్నారు పరమ వైష్ణవుడు అన్నారు, దాని మూలంగా నష్టమే ఉంది. ఆయన శంకరాచార్యులు వారు పూజించలేదు విష్ణుమూర్తిని. అయ్యో ఇంకో విషయం, మా అడ్డబట్టాల్లో 30 పేర్లన్నీ రామకృష్ణుడివి. ఓకే, రాముడు రాఘవ శర్మ, చాలా పేర్లన్నీ కూడా రామకృష్ణుడివే ఉంటాయి. మన వాళ్ళు పూజేటంత ఇదిగా మీరు వీరశైవులు ఉన్నారు, ఇవన్నీ అంతరించిపోయారు. వీరశైవులు ఉన్నారు అక్కడ కర్ణాటకలోకి వెళ్తే. ఇప్పుడు మనం ఈ ప్రాంతాలు విడగొడుతున్నాం కానండి, ఉత్తరాది వాళ్ళు ఇప్పుడు కూడా దక్షిణాది ఉత్తరాది భేదభావాలు ఉన్నాయి తెలుసా. తెలుగు వాళ్ళని తక్కువ చూస్తారు. ఇవి కొన్ని నేను బయటకు చెప్పకూడదు. నేను మీరు తమిళనాడు వైపు వెళ్తే తెలియని మీరు చెప్పాలి, తెలుగు మీరు అడుగుతున్నారు చెప్తున్నా, అటువైపు భేదభావాలు ఉన్నాయి. ఓకే, అయ్యో వీళ్ళు ఇటువైపు వాళ్ళని కొంచెం తక్కువ చేస్తారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళని. ఉంటాయి, జరుగుతాయి అలా. ఎందుకు? ఎందుకంటే భాషా అభిమానం అనుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళకి అనుకోవచ్చు. ఇప్పుడు ఎత్తేసోళ్ళకి దానికి సంబంధించి నేను కొన్ని చెప్తాను. కొన్ని పీఠాలందరూ కూడా చుట్టాలకి పక్కలకి అప్పచెప్పాల్సిన పరిస్థితి. బయట వాళ్ళని నమ్మలేరు, తప్పదు. ఏంటి వాళ్ళ ఈ పరంపరే రావాలి కదా, గురు శిష్య పరంపరలో బయట వాళ్ళని రానియకూడదు. ఎక్కడ నమ్ముతారు? పీఠం తీసుకెళ్ళి బయట వాడికి ఎక్కడ అప్పచెప్తారు? లక్షల కోట్లలో ఉంటుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మలేని పరిస్థితి. సరే, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి ఆశ్రమం గురించి మనం మాట్లాడదాం. సో ముంచింతల్లో ఉంది. సో చిన్నజీయర్ స్వామి తర్వాత నెక్స్ట్ పరంపర ఎవరికి వెళ్తుంది? స్వామివారి తర్వాత నాకు తెలిసి నేను చూస్తున్నంత వరకు కూడా సొంత చుట్టాలకు కానీ పక్కాలకు కానీ ఏమి ఇవ్వలేదండి. మీరు టీవీలో చూపిస్తున్నట్టు అవేమి జరగల. అహోబిల జీవ స్వామి, దేవనాథ్ జీవ స్వామి ఉన్నారు. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, మామూలు వ్యక్తి. వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎవరు ఉత్తరాధికారిని ఎవరు చేస్తారనేది స్వామివారి నిర్ణయం. అంటే చిన్నజీయర్ స్వామి తర్వాత వాళ్ళ అల్లుడైన ఆ పర్సన్కి ఇస్తారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అస్సలు సంబంధమే లేదండి. ఓకే, నాకు సంబంధమే లేదు. నాకు తెలిసి నేను 5 ఏళ్ళు అంటే నేను నన్ను నమ్మచ్చు, సంబంధించినది నాకేం వాళ్ళని డబ్బులు ఇచ్చింది లేదు, నాకు సంబంధించిన దానికి ఇది లేదు. కానీ అతనికి ఎటువంటి చెడు అలవాట్లు అయితే లేవు నేను చూసినంత వరకు. ఆర్థిక సంబంధించిన ఏవో కొన్ని వీళ్ళు ఆపాదిస్తున్నారు కానీ నేను చూసినంత వరకు అన్ని ఎందుకు వేశారు అనేది అదే 216 అడుగుల విగ్రహం కట్టిన దగ్గర నుంచి ఈ ఏడుపులు ఎక్కువైనాయి. ఆయన మీద ఎట్లాగైనా పాయింట్అవుట్ చేయాలి స్వామివారిని అని. అతనైతే చాలా పక్కాగా వాటికి సంబంధించినవి అయితే 24 గంటల స్వామివారి దగ్గర ఉంటారు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటాడు. నేను గమనించినంత వరకు నేను కూడా పేపర్లో చూసి బాధపడ్డాను. అదేంటి నేను చూశాను కదా అతన్ని దగ్గరే ఉంటున్నాడు కదా అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఇది చేసినట్టు నీకు ఎక్కడ కూడా ఆ డ్రింకులు కానీ ఎక్కడ ఏమీ మీకేమీ నేనైతే చూడలేదు. అక్కడ మేమందరం చూసాం కదా, చాలా కామెంట్లు కూడా చూసాను నేను. ఉన్న దానిలో నాకైతే ఎక్కడ కనబడలా. సో అంటే మీరు చిన్నజీయర్ స్వామికి అంటే ఎట్లా దగ్గర అయ్యారు మీరు? ఏం లేదు, మీ అందరిలాగా నేను కూడా వెళ్ళాను. డ్యాన్స్కి సంబంధించి ఉంటే 30 మంది 40 మంది డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు. నేను కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశాను. వెళ్ళిన 15 రోజుకే మీరు అమెరికా వస్తారని అడిగారు. నన్ను 40 లక్షలు పెట్టుకుని అమెరికా తీసుకెళ్లారు. ఏదో దాని మీద ప్రేమతోనూ నేనేమీ చెప్పట్లేదు. నాకు నచ్చకపోతే నేను మొహమాటం లేకుండా కొన్ని కనుక నచ్చకపోతే నాకు నచ్చంది నేను మొహమాటం లేకుండా నేను డైరెక్ట్గా స్వామివారికి చెప్పాను. భోజనాలకు సంబంధించి ఒక వ్యక్తిని అప్పచెప్పారు. అతను సరిగ్గా ఇంతే కూర పెడుతున్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఏదంటే పూర్తిగా భోజనం ఇప్పుడు నిర్వహిస్తారండి, నిర్వహించే అన్నీ కూడా పూర్తిగా వాళ్ళ చేతుల్లోనే ఉండవు. 40-50 పీఠాలు ఉన్నాయి. కంచిస్వామివారు కూడా 60-70 పీఠాలు ఉన్నాయి. శృంగేరి కూడా వాళ్ళ ఇదిలో 70-80కి సంబంధించిన ఎన్నెన్నో రకరకాల ఎవరికో ఎక్కడున్నాయో కూడా తెలియని అన్యాక్రాంతమైనటువంటి భూములు ఉన్నాయి. పాపం వాళ్ళు ఏదన్నా దయచేసి ఇంతమంది ఆ పీఠాలకు సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించే పని ఏదన్నా చేయండి. మీకు అందరి మూలంగా మీ శివ స్టూడియోస్ వారిని అడుగుతున్నాము, పీఠాలని కాపాడండి, పీఠాలకు సంబంధించిన ఆస్తుల్ని కాపాడండి. ఒక్కొక్క రోజు మనిషికి భోజనం పెట్టాలంటే ఎంత లేదనుకున్న 100 రూపాయలు అవుతుందా? ప్రతిరోజు కూడా అన్నదానాలు చేస్తున్నారు. ఒక పీఠం అనే కదా అన్ని పీఠాలు. శివస్వామి తాళేపాల స్వామి కూడా రోజు అక్కడ అన్నదానాలు చేయాల్సిందే. ఇందులో కొట్టుకోవడం ఎందుకు అంటున్నా నేను.
మంచి చెప్పేదానిలో చెడుకి వ్యతిరేకించాలి, కానీ మంచిలో మంచి కొట్టుకోవడం ఏంటండి? నిలువునాము మంచి, అడ్డనాము మంచి, ఈ రెండు కొట్టుకోవడం ఏంటి? దౌర్భాగ్యంగా ఉండదు? చూసేవాడికి ఎంత హీనమైపోతాం. మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా అందరిలాగా కాకుండా అసలు ఉండదున్నట్టు చెప్పమని మీరు మొహమాటం లేకుండా నేను అడుగుతానని అన్నారు. చాలా థ్యాంక్స్. ఇలా అడిగితేనే కదా సమాధానాలు వచ్చి. కానీ చిన్నజీయర్ స్వామిని ఈ క్వశ్చన్లు మీరు అడగాలి. తప్పకుండా అడుగుతాను. మీరు ఏం అడగాలంటో చెప్పండి, నాకు రాసేవాడిని, నేను అవే అడుగుతాను. ఓకే, ఇప్పుడు నేను ఏమి అడిగానో అది అడగండి అంతే. వైష్ణవులకి శైవులకి అసలు గొడవ ఏంటి, అసలు ఎందుకు ఇది జరుగుతుంది? సో అంటే మీరు ఇట్లా సమ్మక్క సారక్క గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం కింద లెక్క అని చెప్పి శివలింగం నేను ఒకటి చెప్తానండి. శివలింగం ఇంట్లో ఉంటే శ్మశానం కాదండి. శివలింగం ఇంట్లో పెట్టుకుని దాన్ని పూజలు చేయకపోతే శ్మశానంగా మారుతుంది. అది నువ్వు అక్కడ పెట్టుకుని సాలిగ్రామాలు అవన్నీ పెట్టుకుని నువ్వేం పూజ చేయకుండా ఇంట్లో ఉంటే అని మాట్లాడడం, దాని పూర్తి అదేనది పూర్తి వివరాలు. దానికి చేసేటువంటి పూజా విధి విధానాలు చేయకుండా ఉంటే శ్మశానం ఏమవుతుంది? దానికి కరెక్ట్గా ఏదైతే ఆచరించాలో మైలు ఉంది, మైలు పట్టకుండా నేను కలిపేసుకుంటానంటే ఎట్లా? శివలింగానికి సంబంధించి చాలా జాగ్రత్తగా. అంటే ఇంకొకటి, మీరు మైలు అని మాట్లాడారు కాబట్టి నాకు ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ అడగాలని. సో అంటే ఇప్పుడు మేము నార్మల్ పర్సన్స్, అంటే మా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే సో ఈ మైలా అంటూ అని చెప్పేసి పడతాం. అంటే 11 days ఒకటి, 3 months వరకు ఇంట్లో దీపం ముట్టియొద్దు దేవుడికి, 1 year వరకు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అది బ్రాహ్మణులకి వర్తించదు, అది అవునా? అలా ఏమి ఉండదండి. మాకు మైలు వస్తే 11 రోజుల వరకు గుడికి వెళ్ళకూడదు. ఓకే, మా ఇంటి వాళ్ళు అంటే ఇందులో అమ్మ వైపు వాళ్ళు, నాన్న వైపు వాళ్ళు. ఓకే, అమ్మ వైపు వాళ్ళు ఉంటే కనుక నా ఇంటి పేరు కాదు కదా, మా అమ్మ ఇంటి పేరు. మా అమ్మ వాళ్ళ బాబాయో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిన్ని వాళ్ళు ఎవరో పేరెంట్స్. సరే, ఎన్ని రోజులు చేయరు? 3 రోజులు. ఇంటి అమ్మ వాళ్ళ ఇంటి వారు కనుక పోతే వెంటనే కొన్ని దూరపు చుట్టాలు అనుకోండి, ఒకరోజు మైల స్నానం చేస్తే సరిపోతుంది. అదే ఇంకొంచెం దగ్గర భక్తులు వాళ్ళు అనుకోండి, రక్త సంబంధానికి కొంచెం దగ్గర అనుకోండి, 3 రోజులు పట్టాలి. అదే మా నాన్నగారి ఇంటి పేరు మీద కనుక మీరు బలగం సినిమాలో బాగా చూపించారు వీటికి సంబంధించి. చాలా సూపర్ సినిమా అది. తెలంగాణ సాంప్రదాయాల్లో ఉండేది మెయిన్ వీటికి సంబంధించి, ఈ పట్టు వీటికి సంబంధించి. అందుకే ఇన్నాళ్ళు సంస్కృతి నిలబడిందంటే ఇవన్నీ మనం ఆచరించబట్టే. పైకి అంటుంటారు కానీ మేము ఆచరించకూడదని ప్రతి ఒక్కరు ఆచరిస్తారు. మీరు నాకు ఆన్సర్ చెప్పట్లేదు. చెప్పండి. ఇది మీరు టాపిక్ డైవర్ట్ చెప్పండి. సో అంటే మీరు అంటే ఇప్పుడు మేము 1 year వరకు పడతాం, అంటే ఏ టెంపుల్కి వెళ్ళొద్దు, యాదగిరిగుట్ట వెళ్ళొద్దు, తిరుపతి వెళ్ళొద్దు, కొండలు ఎక్కొద్దు, అది అని చెప్పి అమ్మా నాన్నలు కనుక అది ప్రతి దానిలోనూ 1 year వరకు గుడికి వెళ్ళాలి. బ్రాహ్మణులకు ఓన్లీ 11 రోజులే ఉంది. అంటే మాలాంటి వాళ్ళకి సంవత్సరం ఎందుకు, 6 నెలలు ఎందుకు? సంవత్సరం అనేది తప్పండి, ఏమీ లేదు. సంవత్సరం పట్టాలని ఏమి లేదు. ఇంట్లో అమ్మా నాన్నలు కనుక ఎవరన్నా చనిపోతే మెయిన్ మహా అయితే ఆ 9 రోజులు నువ్వు ఆ శోక సముద్రంలో భావనలో ఉంటావు, కానీ అక్కడ గుడికి వెళ్ళి ఉపశమనం ఉండే గుడి ఉపశమనం పొందడానికి నువ్వు ఆ 3 రోజులు మైలపడి ఎవరిని తాకొద్దు. అక్కడికి వెళ్ళిపోయి మనం చేసే ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా, అవి నువ్వు కర్మకాండాలు అవన్నీ చేసి నెల తద్దినం అని అంటారు కదా, ప్రతి నెల మాసికం అంటారు. ఆ మాసికాలన్నీ పర్ఫెక్ట్గా చేస్తే బ్రాహ్మణులకు ఎక్కువ ఉంటుంది, కానీ మీకు అంత పట్టింపులు ఉండవు. మీకు 20 సంవత్సరం పాటు గుడికి వెళ్ళకుండా అనేది చాలా తప్ప, అది అక్కడ లేదు. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, సో అంటే మీలో ఎవరన్నా బ్రాహ్మణులు ఎవరైనా 3 నెలలు 6 నెలలు సంవత్సరం వరకు పూజలు చేయొద్దు, సో ఇట్లా పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్పేసి ఎవరన్నా చెప్పారా? మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి చాలా మంది చెప్తా ఉంటారు బ్రాహ్మణులు. ఏమంటే రకరకాలండి, జాతక బ్రాహ్మణులు ఉంటారు, మామూలు బ్రాహ్మణులు ఉంటారు, ఒక ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉంటారు. అందరు బ్రాహ్మణులే కదా? బ్రాహ్మణులు అంటే జాతక బ్రాహ్మణులు ఇచ్చేవాళ్ళు భయో జాతకాలు చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు కానీ బొచ్చిన మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పుట్టుకొచ్చారు. ఇదివరకు బ్రాహ్మణులే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే అది నేర్చుకుని దాన్ని చేస్తే అసలు అంత దాకేందుకు చంద్రజీవి స్వామి వారు ఇతర కులాలని మత్స్యకారులు వీళ్ళకి సంబంధించి చాలా మందికి వేదం నేర్పించారు. సో ఫైనల్గా చిన్నజీయర్ స్వామి గురించి ఒక్క మాటలో చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఆయన శివద్వేషి అయితే కాదండి, ఖచ్చితంగా. ఆయన ఏ ఉద్దేశంతో ఏదన్నారనేది వారిని అడిగి సమాధానం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నేను అందరికీ కూడా ప్రతి పండితుడికి ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చినటువంటి దేశంలో ప్రతి పండితుడి వాళ్ళకి సంబంధించి నిలబడేంత అర్హత కూడా నాకు లేదు. వారి యొక్క పాండిత్యం అబ్బో చాలా గొప్ప గొప్ప వాళ్ళు. నేనేమంటానంటే ఆ గొప్ప గొప్పతనాన్ని మనం యతీశ్వరులని అడిగే విధానంలో అడగాలి, కానీ అరే ఉత్తరేని కూడా మా బ్రాహ్మణులు కూడా ఎవరు అనలేదండి. ఎవరో కొంతమంది 3-4 ఇక అల్పులు, ఇక వాళ్ళకి పాండిత్యం తెలిసి ఉండే వాళ్ళు ఎవరు అనరు. అడగడంలో ఇప్పుడు బంగారీ శర్మ గారు వీళ్ళు కూడా స్వామి అని గౌరవంగానే అడిగారు, కానీ తూషించలేదు. కొన్ని కామెంట్లు కానీ మరీ బూతులు తిడుతూ అన్నారు. నేను వాళ్ళని వ్యతిరేకించాను తప్పితే పాండిత్యం తెలుసుకుని స్వామిని అడగడం తప్పే ఉంది. ప్రశ్న వేసేవాడే కదండి గొప్పవాడు. ప్రశ్నకి సమాధానం రాబట్టాలి నువ్వు. ఆయన ఒక కన్క్లూజన్ ఇచ్చారు దానికి సంబంధించి, ఎందుకు స్వామిని అంటే అయిపోయాయి ఇది చెప్తారు కదా. రెండో దానిలో నెక్స్ట్ దానికి సంబంధించి దాని గురించి చెప్పచ్చు. మొన్న అది జరిగిందన్నారు, ఆ మరుసటి రోజు మోపు చేసి శివాలయంలోనే స్టార్ట్ చేశారు ఆయన. మరి ఇది అడగరే? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. సో అక్కడ తప్పు మాట్లాడినా కాబట్టి ఇక్కడ సమర్థించుకుందామని చేసి ఉండొచ్చు. అది వేరే వాడు చెప్తాడు. ఇప్పుడు ఏది చేసినా కూడా దాన్ని విత్తనవాదం చేస్తే ఏం చేయలేవు. మామూలుగా కూడా వెళ్ళి ఉండొచ్చు కదా ఆయన. వెళ్ళుంటే వీళ్ళ కోసం మంచి చెప్పాలనుకున్నా అనకుండానే ఉండాలిగా.
అనకుండానే ఉండాలి కదా. అదే యతీశ్వరులకు సంబంధించి మనం ఏమవుతుంది ఏంటనేది ఒక మాటను నానార్థాలు తీసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎటు మాట అయినా ఇప్పుడు అతను ఆ నగలను పోగొట్టుకుండా నేను అనుకోవట్లేదు ఒక వర్డ్ ఉంది. అతడు ఆ నగలను పోగొట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. అతడు అని వచ్చింది. అతడు ఆ నగలను పోగొట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. అర్థం మారిపోయింది. అతడు ఆ నగలను పోగొట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. దానిలో పోగొట్టుకోవచ్చు. అతడు ఆ నగలను పోగొట్టుకుంటా నేను అనుకోవట్లేదు, నువ్వు అనుకోవచ్చు కదా. ఇన్ని అర్థాలు ఉన్నాయి చూడండి ఒక్క స్ట్రెస్. కానీ నేను అడిగిన ప్రశ్నలకు మాత్రం అసలు సరైన సమాధానాలు నాకైతే వచ్చినాయని నేను అనుకోను. సో మీరు ఏది అడిగినా చిన్నజీయర్ స్వామిని అడగండి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సో ఈ క్వశ్చన్స్ మొత్తం నేను చిన్నజీయర్ స్వామిని అడిగి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మీరు కూడా నాకు సమాధానం ఇవ్వలేకపోయారు. అంటే శైవులు గొప్పన, వైష్ణవులు గొప్పన. సో వీళ్ళిద్దరు గొడవలేంటి? మీరు రెండు కళ్ళు అన్నారు. అసలు వీళ్ళకి గొడవలేంది? అసలు దశావతారం మూవీలో అది ఎందుకు, ఆ పాట ఎందుకు వచ్చింది, అసలు ఏంది అనేది నాలాంటి వాళ్ళకి చాలా మంది క్వశ్చన్ లేదండి. ఒక్కొక్క రాజు ఒక్కొక్క రకంగా పరిపాలించారండి. శైవుకు సంబంధించిన రాజు కనుక ఆయన ఆధ్వర్యంలో ఉంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేశాడు. విష్ణుమూర్తికి సంబంధించిన పాండ్యులు, చోళులు ఉన్నారు. ఇవన్నీ మీకు తెలియదు. పాండ్యులు, చోళులు ఈ 2 రకాలు ఉన్నాయి. వీళ్ళు ఒకళ్ళు వైష్ణవత్వానికి సంబంధించి చేశారు, కొంతమంది చోళులకు సంబంధించి అడ్డబొట్టుకు సంబంధించి చేశారు. ఇవన్నీ అంత కన్క్లూజన్గా నేను అడగలేను. నాకు తెలిసినంత వరకు కూడా రాజుల దగ్గర నుంచి జరిగినవి. ఓకే. సో అవన్నీ తెలుసుకోవాలని నాకుంది కాబట్టి ఫ్యూచర్లో చిన్నజీయర్ స్వామిని ఇంటర్వ్యూ చేయడానికి నేను ట్రై చేస్తా. సో అవకాశం ఉంటే మీ సైడ్ నుంచి రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.